ఈ ఎంప్లాయీస్‌లో 10,000 ఎంప్లాయీస్‌లో 3 కండిషన్స్ బేస్ చేసుకొని మాక్సిమం సాలరీ ఎవరిది? ఎంత ఉన్నది? అని కనుక్కున్నాను. మాక్సిమం సాలరీ అంటే ఏం కండిషన్స్ పెట్టినా ఒకటి డిపార్ట్‌మెంట్, ఆపరేషన్స్, రెండోది సిటీ, మూడోది డిజిగ్నేషన్. ఈ 3 కండిషన్స్‌ని పెట్టుకొని నేను మాక్సిమం సాలరీ ఎట్లా కనుక్కోవాలి మీకు చూపెడతా నేను. ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఇఫ్స్. మ్యాక్స్ ఇఫ్స్ అనే ఫార్ములా మల్టిపుల్ కండిషన్స్. ఒకటి ఏం కనుక్కోవాలి? మ్యాక్సిమం శాలరీ ఎఫ్లో ఉంది. ఎఫ్ నుంచి ఎఫ్ వరకు. ఫస్ట్ క్రైటీరియా రేంజ్ ఏంటి? ఫస్ట్ది సి టు సి. సి నుంచి సి వరకు. క్రైటీరియా ఏంటిది? మనము హెచ్ఆర్ అని పెడదాం. హెచ్ఆర్. రెండోది ఏంటిది? క్రైటీరియా రేంజ్ సిటీ. అది ఎందులో ఉంది? ఈ టు ఈలో ఉంది. ఏం పెట్టాలి సిటీ? ఢిల్లీ అని పెడతాను నేను. ఢిల్లీ. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. క్రైటీరియా మూడోది ఏంటిది? ఆఫీసర్. ఆఫీసర్లలో మ్యాక్సిమం శాలరీ ఎంత ఉన్నది? ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ 3 అయిపోయినాయి. కానీ ఆఫీసర్ది మనం క్రైటీరియా రేంజ్ చెప్పలేదు. క్రైటీరియా రేంజ్ ఏమున్నది? డి నుంచి డి వరకు ఉన్నది. డి నుంచి డి వరకు ఉన్నది. ఇక్కడ కామా పెట్టాలి. తర్వాత మనము బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. చూసిరా 1,31,000